చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. ఇసుక కోసం ఆ ప్రాణాలు పోగొట్టుకున్నది మనం. ఇసుకనా? డబ్బు ముఖ్యమైపోయిందా? ఇవాళ ప్రాణాలు పలసగా అయిపోయినాయా? అన్యాయం కదా. ముఖ్యమంత్రి గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా నేను, కనీసం మీకు ఇంత మానవత్వం మిగిలి ఉన్నా ఆనాడు ఓట్ల కోసం వచ్చి వీళ్ళని వాడుకున్నారు కదా నేరెళ్ళ వాళ్ళను. ఏమైపోయింది మరి ఆ మంత్రులందరూ? మీరా కుమార్ని తీసుకొచ్చిండ్రు కదా, ఏమైపోయింది మీరా కుమార్ గారు? ఏమైపోయింది బట్టి విక్రమార్క గారు? ఏమైపోయింది పొన్నం ప్రభాకర్ గారు? అడ్లూరు లక్ష్మణ్ గారు? ఇప్పుడు మంత్రివర్గంలో మీరు ఉన్నారంటే వీళ్ళ కన్నీటి మేడల మీద కాదా, వీళ్ళ కన్నీళ్ళని మెట్లు వేసుకొని కాదా మీరు గెలిచింది? మర్చిపోతారా గెలవంగానే? మనుషులేనా మీరు? కొంచెం మానవత్వం చూపించండి, శిక్ష వేయించండి. భయం ఉండాలి పోలీస్ వాళ్ళకు ప్రజల్ని టచ్ చేయాలంటే. ఆ కుటుంబాలు పోలీస్ వాళ్ళు కష్టపడతారు, నేను ఒప్పుకుంటా. కానీ చట్టాన్ని మీ చేతిలోకి తీసుకునే రైట్ మీకు కూడా లేదు. మీరు చట్టం కాదు. ఒకవేళ ఇక్కడ వాళ్ళు తప్పు చేసి ఉంటే, ఒకవేళ లారీలు గాలబెట్టి ఉంటే కోర్టుకి ఇచ్చేది ఉండే. కొట్టే అధికారం మీకు ఎవడిచ్చిండు? 5 రోజులు కొడతారా? బాణన్నను చూడండి, ఇప్పటి వరకు కూడా కట్టబెట్టుకొని నడిచే పరిస్థితి. హరీష్ని చూడండి, ఇప్పటి వరకు నడవాలంటే నడవలేనటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి గోపాల్ వాళ్ళ కుటుంబం చెప్తున్నది 9 ఏళ్ళు ప్రతి నిత్యం హాస్పిటలే, ఒక్క రూపాయి కూడా ఇవ్వలే గవర్నమెంట్. నేను డిమాండ్ చేస్తున్నా, నేరేళ్ల బాధితులందరూ కూడా ₹1 కోటి ఇవ్వాల్సిందే. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాల్సిందే, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఈ దమనకాండకు పాల్పడ్డ నేరస్తులకు శిక్ష పడాల్సిందే. తెలంగాణ రక్షణ సేనను ఉట్టిగా పెట్టుకోలే నేను, తెలంగాణను రక్షించుకోవడానికే పెట్టుకున్నాం. ఖచ్చితంగా ఢిల్లీ నుంచి రిపోర్ట్ తెప్పించుకుంటాం, ముఖ్యమంత్రి గారి మెడలు వంచుతాం, పరిష్కారాన్ని చూపిస్తాం. అందరిలాగా పరామర్శించిపోవడానికి రాలేదు, ప్రశ్నిస్తాం, పోరాడతాం, పరిష్కరిస్తాం. ఖచ్చితంగా పరిష్కారం చూపడం కోసమే వచ్చినాం. మీ అందరు నేను మళ్ళొకసారి క్షమించమని కోరుతా ఉన్నా. ఈ దమనకాండ జరిగినప్పుడు ఆ పరిపాలించిన కుటుంబంలో నేను కూడా ఉన్నా, సిగ్గుతో తలవంచుకుంటున్నా. ఆ విషయం ఆనాడు చెప్పినా, ఈనాడు కూడా చెప్తున్నా. మీ అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మర్చిపోవద్దు, మాటలు ఇచ్చిపోయినా ఎవరిని కూడా మర్చిపోవద్దు, మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. ఇదొక మనిషిగా చెప్తున్నా, నేను తెలంగాణ ఆడబిడ్డగా చెప్తున్నా. పార్టీలు రాజకీయాలు మళ్ళీ వేసుకుందాం ఎలక్షన్ అప్పుడు, కానీ మనం మాత్రం మనకు జరిగిన అవమానాన్ని మర్చిపోవద్దు. దానికోసం కొట్లాడతాం. అంతవరకు గోపాల్ గారి కుటుంబానికి ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటాం. స్థానిక శాసనసభ్యుడిగా కేటీఆర్ గారు కూడా అండగా ఉండాలి. ఆ పిల్లల చదువులకు హెల్ప్ చేయాలి, హాస్పిటల్ వాళ్ళు పెట్టుకున్నటువంటి ఖర్చులకు కూడా హెల్ప్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, ఎవరన్నా కావచ్చు. మీరేం టూరిస్టుల లెక్క ఇక్కడికి రావద్దు, వస్తే హెల్ప్ చేయాల్సిందే. హెల్ప్ చేయాలని డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే ఈ కుటుంబానికి ₹1 కోటి ప్రకటించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై భీమ్, జై తెలంగాణ, జై భీమ్.